ఓం నమ శివాయ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ గౌరీ మాతాయ నమ. ఈరోజు ఆశ్వేయుజ మాసం సప్తమి సోమవారం. యావత్ తెలంగాణ ప్రాంతంలో బతుకమ్మ పండుగ సంబరాలను ఆడపడుచులు, మహిళా తల్లులు ఆనంద ఉత్సవాల మధ్య ఆడంబరంగా నిర్వహించుకుంటున్నారు. అందులో భాగంగానే మా ఇంట్లో కూడా మేము ప్రతి సంవత్సరం కానీ మా ఇంట్లో బతుకమ్మను ఇలా రూపుదిద్దారు. గతంలో ఇంత పెద్ద వెడల్పాటి తాంబాలంలో ఇంత ఎత్తు, దాదాపు 3 ఫీట్ల 4 ఫీట్ల ఎత్తు, మొయ్యలేనంత బరువుతోటి తంగేడు పువ్వు, గోనుగు పువ్వు అలాంటి వాటితోటి మా చిన్నతనంలో చేసేవారు. ఇప్పుడు అడవులు నశించిపోయాయి, అడవులు కనుమరుగైపోయాయి. తంగేడి పువ్వు, గోనుగు పువ్వు అనేది కూడా లభ్యం కావడం లేదు. దొరుకుతుంది, కొంత దొరుకుతుంది. వాతావరణ పరిస్థితులు కూడా అందుకు కారణమవుతున్నాయి. సరే, ఏదైనా మనం తరతరాలుగా వస్తున్నటువంటి ఈ సాంప్రదాయాన్ని నిర్వహించడం ఇంకా కొనసాగుతుంది. ఇదొక శుభ పరిణామం, శుభ సూచకం, భవిష్యత్ తరాలకు కూడా మంచిది. ఈ బతుకమ్మ పండుగ విశిష్టత కేవలం ఒక తెలంగాణలోకే ఒకప్పుడు పరిమితం. ఇప్పుడు యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి తెలంగాణ మహిళా తల్లులు, అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు, కూతుర్లు అందరూ కూడా విస్తరించిపోయారు. ఎక్కడైనా నిర్వహించుకుంటున్నారు. సరే, సహజ సిద్ధంగా దొరికినటువంటి పూలతోటి అయినా సరే కానీ బతుకమ్మను పేర్వడం, అలా చక్కగా ఆ కనులకు ఇంపుగా తయారు చేసి పండుగ సంబరాలను నిర్వహించుకుంటున్నారు. పూర్వకాలంలో కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలను అత్తింటి నుంచి పుట్టింటికి ఈ బతుకమ్మ పండుగకు తీసుకువచ్చి వాళ్లకు కొత్తగా సారే సీర పెట్టడం, లేదు కానుకలు ఇవ్వడం, అలాంటి సాంప్రదాయం కొనసాగేది ఇప్పటికీ ఈ తెలంగాణ ప్రాంతంలో కొనసాగుతుంది. ఆంధ్ర రాయలసీమ ప్రాంతానికి వచ్చేసరికి సంక్రాంతిని చాలా ఆడంబరంగా నిర్వహించుకుంటారు. అది అందరికీ తెలిసిన విషయమే. ఈ బతుకమ్మ అనేది మన తెలంగాణలోనే ఎందుకు ప్రత్యేకంగా నిర్వహించుకుంటున్నారు అనేదానికి ఒక చిన్న మూలము నాకు తెలిసింది. నేను ఎవరో పెద్దలు చెప్పింది విని మీకు తెలియజేస్తున్నాను. నిజాం నవాబులు మన తెలంగాణను చాలా సంవత్సరాలు పరిపాలించారు. వాళ్ళు కొన్ని నియంత్రణ, నిబంధన, అణచివేత అలాంటివి చేశారు. ఈ ఆశ్వయుజ మాసంలో మహాలయ అమావాస్య మరుసటి రోజు నుండి అమ్మవారి దేవి శరన్నవరాత్రులు ప్రారంభం కావడం సహజము. దసరా 10 రోజుల వరకు ప్రతిరోజు అమ్మవారిని ప్రతిరోజు ఒక రూపంలో ఆమెను అలంకరణ చేయడము, ఆమెకు రోజు ఒక నైవేద్యం సమర్పించడము ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగమే ఈ బతుకమ్మ సంబరాలు. ఆడవాళ్ళపైన ఎన్నో అఘాయిత్యాలు చేశారు ఆ నిజాం పాలనలో. అందులో భాగమే ఈ బతుకమ్మ. ఆ రోజు అందరూ ఇళ్ళలో నుండి బయటకు వచ్చి పండగ సంబరాలలో భాగంగా ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో గడిపారు అన్నదానికి ఇదొక ప్రధానమైన సూత్రం, మూలం.
అందులో భాగంగానే దేదీపం. ఇందులో బతుకమ్మ చిన్నపిల్లలు ఆడపిల్లలు పుట్టేవారు చనిపోయేవారు, అందుకోసమే ఆ బతుకమ్మను బతికించు తల్లి అని చెప్పేసి ఇలా చేశారు అని చెప్పుకుంటున్నారు. కానీ ఈ నిరంకుశమైన నిజాం రాజుల యొక్క అణచివేత నుంచి ఆడపడుచులంతా ఒకచోటకు వచ్చి నిర్వహించుకున్న పండుగనే ఈ బతుకమ్మ సంబరం. ఇంతటి గొప్ప విశేషం. అమ్మవారు ఆది పరాశక్తి ఏ రూపంలో వస్తుందో, ఏ రకంగా వస్తుందో, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ఆ అమ్మవారికి తెలుసు. సృష్టికి మూలమే ఆమె. అమ్మలగన్నా అమ్మ, ముగ్గురు అమ్మల మూలపుటమ్మ, మా ఇంటి పెద్దమ్మ, మమ్ము దీవించు తల్లి. ఇదిగో మా ఇంట్లో ఈరోజు ఇలా మా గౌరమ్మ తల్లిని మేము ఇలా ఆరాధిస్తున్నాము. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ గంట కొట్టండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసి చెప్పండి. మీకు తెలిసిన విషయం చెప్పండి. చెప్పకుండా ఉంటే అది తప్పు, చెప్పితేనే అది ఒప్పు. మీకు తెలిసిందే మీరు చెప్పండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ అన్నపూర్ణ మాతాకి జై. ఓం నమ శివాయ. సెలవు.